కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పోలీసు సిబ్బంది కూటమి నాయకులు చెత్తను తొలగించి గ్రౌండ్ ని శుభ్రం చేశారు. 26 నుండి స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో స్టేడియంని శుభ్రం చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన దగ్గర నుంచి నర్సరావుపేటలో అధికారులతో శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి సారించామని, 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం నిద్రపోయి ఇవాళ ఆదివారం ఒక పూట రోడ్ల మీద తిరిగి చెత్త తీయలేదని మాట్లాడటం సరికాదని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. మీ ప్రభుత్వంలో డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్లాలంటే దుర్వాసనతో ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్లు. గోపిరెడ్డి గుర్తుపెట్టుకోమని హెచ్చరించారు. డంపింగ్ యార్డ్ శుభ్రం చేసిన తర్వాత టిట్కో కాలనీలో ప్రజలు చాలా సంతోషంగా ఉంటున్నారు. గోపిరెడ్డి ఒక డాక్టర్ గా ఉండి 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఏ రోజైనా ప్రజల వద్దకు సమస్యలపై వెళ్లి తెలుసుకున్నావా అని అరవింద్ బాబు ప్రశ్నించారు. ప్రజలు సమస్యలు నీ దగ్గరికి రావాలంటే 5 అంతస్తులు ఎక్కి రావాలి. అధికార బలం, జన బలం తోటి ప్రజల్ని భయపెట్టి పోలీసులతో కేసులు పెట్టడం కాదు గోపిరెడ్డి అంటూ మీ ప్రభుత్వంలో సీఎం గాని ఎమ్మెల్యేలు గాని ప్రజల్లోకి ఒక్కసారైనా వచ్చారా? మీరందరూ సిగ్గుపడాలి. మీతో పాటు తిరిగే మీ నాయకుల మీదే అక్రమ కేసులు బనాయించిన ఘనత నీది, మీ ఎమ్మెల్యేలది గోపిరెడ్డి. 2029లో మరొకసారి సీఎంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. అరవింద్ బాబు నర్సరావుపేటలో ఎమ్మెల్యేగా గెలుస్తాను, గుర్తుపెట్టుకో, హెచ్చరిస్తున్నాను గోపిరెడ్డి అంటూ ఎమ్మెల్యే అరవింద్ బాబు మండిపడ్డారు. మరి నర్సరావుపేట డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి స్టేడియంలో మరి 26 నుంచి ఫుట్బాల్ పోటీలు మొదలవుతున్నాయి. రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు. దీనికి దాదాపు 40 జట్లు పాల్గొంటున్నాయి. ఇటువంటి కార్యక్రమాల్లో ఈ స్టేడియంని అప్గ్రేడ్ చేయడానికి, గడ్డి ఎంత లేకుండా చేయడానికి, మరి మైదానాన్ని కూడా శుభ్రం చేస్తూ మరి డిఎస్పీ గారు, అదేవిధంగా సిఐ గారు, మరి సభ్యులందరూ కూడా రావడం జరిగింది. ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా దీనికి హాజరయ్యారు. ఈ గడిచిన 16 నెలల నుంచి కూడా ఈ శానిటేషన్ మీదే పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు కానీ అధికారులు అందరం కూడా, మరి కలెక్టర్ గారు కూడా దీంట్లో రెగ్యులర్గా పాల్గొంటున్నారు. వారంలో 6 రోజులైతే మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్, శానిటరీ వర్కర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఒక ఆదివారం మాత్రం మన ప్రైవేట్ వర్కర్స్ చేత మరి శానిటరీ వర్క్ అంతా కూడా చేయించాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది. మరి దాన్ని కూడా రాబోయే కాలంలో రెగ్యులర్ ఎంప్లాయీస్ని పెట్టుకొని దాన్ని కూడా ముందు తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా గడిచిన 5 ఏళ్లుగా ఎటువంటి శానిటరీ వర్క్ నర్సరావుపేట పట్టణంలో జరగలేదు. అందువల్ల కాలువలో పొడికి తీయటం కానీ, మరి రోడ్లు గుంటలు పోడ్చడం కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది. మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇది తెలుసుకోవాలి. గడిచిన 5 ఏళ్లుగా మీరు నిద్రపోయారు. ఇవాళ ఆదివారం పూట రోడ్లంబడి తిరిగి మరి చెత్త చెదారం తీయలేదని మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఆదివారం మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా సెలవు. అయినా కానీ ఇవాళ మేము ఎమ్మెల్యేగా మేము వచ్చిన తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్ని పెట్టుకొని మరి గార్బేజ్ కానీ లిటర్ కానీ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాము. నిజంగా మీరు గడిచిన 5 ఏళ్లలో మీరు మరి డంపింగ్ యార్డ్ ఏ విధంగా ఒకసారి చూడండి. ఆ డంపింగ్ యార్డ్ మీద వెళ్తుంటే వాసన వచ్చేది. మృతక లేబర్లు కూడా అక్కడే ఉండేవి. అవన్నీ కూడా వాళ్ళు శుభ్రం చేసి అక్కడ ఉన్న టిట్కో ఇళ్ళని కూడా మేము లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. మీ 5 ఏళ్లలో కూడా ఎప్పుడన్నా ప్రజలు ఇంత సంతోషంగా ఉన్నారు? ఒకసారి నేను మీడియా ద్వారా అడుగుతున్నాను. ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక డాక్టర్గా ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉండి 10 ఏళ్ళు ఇక్కడ పరిపాలన చేశావు. ఏ రోజు కూడా రోడ్ల వెంబడి తిరిగింది లేదు, కాలువలు శుభ్రం చేసింది లేదు, ప్రజలతో మాట్లాడిందే లేదు. కనీసం నేను కలవాలంటే 5 అంతస్తుల మేడ మెట్లకి ఎక్కాలి, లిఫ్ట్ కూడా వేసేవాడు కాదు. నీతో పాటు తిరిగిన మరి ఎంతోమంది రౌడీ షీటర్లకి నగర బహిష్కరణ కూడా చేయించావు. నీ వెంటే తిరిగారు వాళ్ళు, నీ కోసం బతికారు వాళ్ళు. అయినా కానీ వాళ్ళకి నగర బహిష్కరణ చేయించావు. మరి వాళ్ళందరూ కూడా వరకోట్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా తెలుసు. వాళ్ళ అరవింద్ బాబు ఎటువంటి వాడు, ఎమ్మెల్యేగా ఏ విధంగా అందరిని కలుస్తున్నాడు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. మరి ఏ టైంలో నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు చేయలేదు. ఇవాళ స్టేడియం చూడండి, నీ హయాంలో ఎంత చండాలంగా అయిపోయింది. మరి స్విమ్మింగ్ పూల్ మూసేసావు. మరి ఇక్కడున్న వాలీబాల్ కోర్టు కానీ, షటిల్ కోర్టు కానీ అన్నీ మూసేయడం జరిగింది. ఏ రోజన్నా దీన్ని బాగు చేద్దామని ఆలోచన చేశారు? ఒకసారి చెప్పండి. ఒక పరిపాలన సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా సమాంతరంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేగా మనం తీసుకోవాలి. ఒక డాక్టర్గా ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి అటువంటి బాధ్యతలు మనం తీసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని మెచ్చాలి. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఏ పని చేయడానికన్నా అరవింద్ బాబు ముందుంటాడు. అరవింద్ బాబు అంటే అందరి వాడు. మళ్ళీ 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5వ ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ నర్సరావుపేటకి అరవింద్ బాబు ఎమ్మెల్యే అవుతాడని చెప్పి మీడియా ముఖ్యంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాను. మన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మరి స్టేడియంలో స్వచ్ఛ స్టేడియంగా తయారు చేసుకోవడానికి ఇక్కడ మాతో పాటు మరి ఎమ్మెల్యే గారు, అట్లాగే డిఎస్పీ గారు హనుమంతరావు గారు, మరి 1 టౌన్ సిఏ గారు, 2 టౌన్ సిఏ గారు, అట్లాగే మరి రూరల్ సిఏ గారు, పోలీసులు, అట్లాగే ఉమ్మడి పార్టీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు స్వచ్ఛ స్టేడియం చేయడానికి పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, గత 5 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో
మరి అన్ని రోడ్లు కానివ్వండి, స్టేడియాలు కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా అధ్వానంగా శానిటేషన్ కూడా తయారైంది. మరి మన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు వచ్చిన 16 నెలల నుంచి కూడా అదే పనిగా ప్రతిరోజు ఉదయం స్వచ్ఛ నర్సాపేట చేయాలనే కృతనిశ్చయంతో స్వయంగా చేత చీపిరి పెట్టి కానీ అక్కడ అందరికీ చేయటంతో కాకుండా శానిటేషన్ వర్కర్లు ప్రజలకి, ముఖ్యంగా మహిళలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. మరి దాంట్లో భాగంగా ఈ రోజంతా కూడా స్టేడియం మరి స్వచ్ఛ స్టేడియంగా రేపు జరిగే పోటీలకు కానీ అన్నిటి కూడా తయారు చేస్తున్నారు. స్టేడియాన్ని స్వచ్ఛ నర్సాపేటలో భాగంగా మరి శుభ్రం చేసుకోవడానికి శాసనసభ్యుల వారు, కూటమి కార్యకర్తలు, నాయకులు, అట్లాగే మరి పోలీస్ వ్యవస్థ వారు, డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అవుతూ ఈ శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రేపు జరగబోయే ఫుట్బాల్ టోర్నమెంట్కి స్టేడియాన్ని ఎమ్మెల్యే గారే స్వయంగా, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తి, క్రీడలను కూడా అందులో భాగంగా ఆయన ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తారు. కాబట్టి తానే స్వయంగా మరి స్టేడియాన్ని దగ్గరుండి శుభ్రం చేసి వారికి అందిస్తాము అనే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఈ స్వచ్ఛ స్టేడియం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.